అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడాకు కీలక ప్రతిపాదనలు చేశారు. అమెరికా స్టేట్స్ లో కెనడా చేరితే గోల్డెన్ డోమ్ మిస్సైల్ రక్షణ వ్యవస్థలో ఫ్రీగా చేరొచ్చని షరతు విధించారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై కెనడా ఇంట్రెస్ట్ చూపడంతో ట్రంప్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కెనడా కంట్రీగా కొనసాగితే గోల్డెన్ డోమ్ కోసం $61 బిలియన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. యుఎస్ లో 51వ స్టేట్ గా కెనడా చేరితే ఫ్రీగా పొందవచ్చని చెప్పుకొచ్చారు. అటు కెనడా సైతం తన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తన సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలోనే అమెరికా కోసం గోల్డెన్ డోమ్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు యుఎస్ ప్రెసిడెంట్ ఇదివరకే ప్రకటించారు. ఇందుకు $175 బిలియన్ ఖర్చవుతుందని చెప్పారు. గోల్డెన్ డోమ్ అమెరికా ఆయుధాలను స్పేస్ లోనూ మోహరించగలదన్నారు. 2029 నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి తెస్తామన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడాకు కీలక ప్రతిపాదనలు చేశారు. అమెరికా స్టేట్స్ లో కెనడా చేరితే గోల్డెన్ డోమ్ మిస్సైల్ రక్షణ వ్యవస్థలో ఫ్రీగా చేరొచ్చని షరతు విధించారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై కెనడా ఇంట్రెస్ట్ చూపడంతో ట్రంప్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కెనడా కంట్రీగా కొనసాగితే గోల్డెన్ డోమ్ కోసం $61 బిలియన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. యుఎస్ లో 51వ స్టేట్ గా కెనడా చేరితే ఫ్రీగా పొందవచ్చని చెప్పుకొచ్చారు. అటు కెనడా సైతం తన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తన సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలోనే అమెరికా కోసం గోల్డెన్ డోమ్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు యుఎస్ ప్రెసిడెంట్ ఇదివరకే ప్రకటించారు. ఇందుకు $175 బిలియన్ ఖర్చవుతుందని చెప్పారు. గోల్డెన్ డోమ్ అమెరికా ఆయుధాలను స్పేస్ లోనూ మోహరించగలదన్నారు. 2029 నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి తెస్తామన్నారు డొనాల్డ్ ట్రంప్.